గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. వాయువ్య బంగాళాఖాతం ఒడిశా తీరానికి ఆనుకుని ఉన్న కొనసాగుతున్న అల్పపీడనం మనం చూడొచ్చు. ఇప్పుడు మనం విశాఖ తీరాన్ని అయితే ఉన్నాం. సముద్రం ఉవ్వేసి ఎగసిపడుతున్నాయి కెరటాలు. ఇదంతా ఈ థ్రెట్ వల్లే ఎగసిపడుతుందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతుంది ఉపరితల ఆవర్తనం. అయితే ప్రధానంగా అల్పపీడనం పశ్చిమ బెంగాల్ వైపు కదులుతూ రానున్న 24 గంటలు తీర్పు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. దీని ప్రభావంతో ఈ రోజు రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో 8.7 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా రావివలసలో 8 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అయితే ప్రధానంగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరిలో, అలాగే తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే ఒక అంచనా వేస్తుంది. అయితే రాబోయే 2-3 రోజులలో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, మిగిలిన ప్రాంతాల్లో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి అనుకూలంగా ఉన్నాయి, అన్ని పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. అయితే అల్పపీడనం ప్రభావం ఋతుపవనాల పురోగమనానికి అనుకూల పరిస్థితులు, అలాగే నైరుతి ఋతుపవనాల ప్రభావంగా ఈ ఏడాది దేశంలో పుష్కలంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అయితే దీని ప్రభావం రానున్న 4-5 రోజుల్లో అయితే ప్రధానంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అలాగే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అయితే ఈ ఎదురుగాల్లో కురిస్తే, అలాగే 4-5 రోజుల్లో అయితే ఈ భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్, మేలో అయితే ఈ నుంచి విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ రైతులకు అంతా ఆశాజనకంగా మారి ఇది మంచి దీని ప్రభావం చూపుతుంది రైతులకు అని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అలాగే మరో 4-5 రోజుల్లో అయితే ఈ అల్పపీడన ప్రభావం అయితే భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అయితే కురిస్తే, పలు చోట్ల అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. అయితే ఏదేమైనా మత్స్యకారులు అయితే మటుకి వేటకు వెళ్లే పరిస్థితి అయితే లేదు. అలాగే మరపడవలతో చిన్న మత్స్యకార వాళ్ళు అయితే మటుకి చిన్న మరపడవలతో వెళ్ళినా కూడా ఈ ఎదురుగాలతో చాలా ఇబ్బంది పడతారు. అదే చాలా ప్రమాదకరం అని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేస్తారు. ఏదేమైనా మరో 4-5 రోజుల్లో అయితే ఈ వర్షం మార్పు, అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కురుస్తాయని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించింది. ఇది విశాఖ వాతావరణ పరిస్థితి. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.